Welcome to my world, Marina's world. Hey friends, and welcome back to our channel, Marina's world. Woohoo! So delivery అయిపోయింది, Papa వచ్చేసింది. Yeah guys, so actually I'm so excited, so happy and so like emotional. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేశాను and after a long wait today I have my baby in my arms. And yeah, let me first welcome my little princess Tiara Sahani into this beautiful world. సో నిజం చెప్పాలంటే ప్రెగ్నెన్సీ అనేది మనకు చాలా చేంజెస్ తీసుకొస్తాయి. లెట్ ఇట్ బి ఫిజికలీ, ఇమోషనలీ అండ్ హౌ వీ కేర్ ఫర్ అవర్ సెల్ఫ్స్. సో ఇప్పుడు ఈ వ్లాగ్లో నేను మీతో నా వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ డేస్ ఆఫ్ మై లైఫ్ గురించి అండ్ నా ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేయబోతున్నాను. బికాస్ ద స్పెషల్ మూమెంట్ దట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ అండ్ నౌ ఐఎమ్ లివింగ్ అ న్యూ మామ్స్ లైఫ్ అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ ఫ్రెండ్స్, ఇది చెప్పే ముందు ఐ వాంటెడ్ టు షేర్ మై స్కిన్ కేర్ రొటీన్ యాజ్ వెల్. ఎందుకంటే కమింగ్ టు మై ప్రెగ్నెన్సీ, అంటే నార్మల్ డేస్లో అయినా ప్రెగ్నెన్సీలో అయినా దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. అండ్ మెనీ పీపుల్ ఆస్క్ మీ లైక్ వాట్ డూ ఐ డూ అండ్ హౌ డూ ఐ మెయింటైన్ మై స్కిన్, వాట్ డూ ఐ యూస్ ఫర్ మై స్కిన్ కేర్. సో యా, దిస్ ఈస్ ద 2 tips రొటీన్. ఇది నాకు చాలా హెల్ప్ అయింది టు కీప్ మై స్కిన్ కామ్ అండ్ గ్లోయింగ్, బికాస్ ప్రెగ్నెన్సీలో మనకు చాలా చేంజెస్ వస్తుంటాయి. సో యా, step number 1, a good cleanser. I always start with Nutriderm foaming cleanser. ఇది సూపర్ జెంటిల్ అండ్ డీప్లీ క్లెన్స్ చేస్తుంది అనమాట వితౌట్ డ్రైయింగ్ అవుట్ మై స్కిన్. ప్రెగ్నెన్సీలో చాలా మంది పిగ్మెంటేషన్ కూడా ఫేస్ చేస్తారు కదా, సో ఇది పిగ్మెంటేషన్ ని కూడా మేనేజ్ చేస్తుంది. అండ్ ఇందులో నియాసినమైడ్, పాంథనాల్ అండ్ వైటమిన్ సి ఉంది. ఇది మన స్కిన్ ని బ్రైటన్ అండ్ హైడ్రేట్ చేస్తుంది అండ్ ఇట్ ఆల్సో స్ట్రెంగ్థెన్స్ అవర్ స్కిన్ బ్యారియర్. Coming to my step number 2, moisturizer. So moisturizing is something very important, guys. Yeah. So I always use Nutriderm moisturizing lotion. ఇది లైట్ వెయిట్ ఉంటుంది, నాన్ గ్రీసీ కూడా ఉంటుంది అనమాట. And it also has vitamin E and phosphate, which actually keeps my skin soft, soothed and balanced. ఇది నా స్కిన్ రెడ్నెస్ ని కూడా కంట్రోల్ చేయడానికి అండ్ హైడ్రేట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఈ 2 ప్రొడక్ట్స్ వల్ల నాకు చాలా హెల్ప్ అయింది డ్యూరింగ్ మై ప్రెగ్నెన్సీ. అండ్ స్పెషలీ నా డెలివరీ టైం దగ్గర వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, యూ కెన్ యూజ్ దీస్ అమేజింగ్ ప్రొడక్ట్స్ ఆన్ న్యూట్రిడర్మ్, ఇండియాస్ అఫీషియల్ వెబ్సైట్ అండ్ ఐబీరియా స్కిన్ బ్రాండ్స్. నేను ఈ ప్రొడక్ట్స్ ని యూట్యూబ్ కార్డ్ లో ట్యాగ్ చేసేసాను అండ్ యాడెడ్ ఆల్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ ఇన్ ద పిన్ కామెంట్ బిలో ఆల్సో. Go check it out and let me know in the comments how your skin feels after using these products. Okay guys, so ఇప్పుడు నా డెలివరీ డే ఎలా జరిగింది షేర్ చేసే ముందు ఐ ఆస్క్ రోహిత్ ఆల్సో టు జాయిన్. ఎందుకంటే అతను కూడా కొన్ని వర్డ్స్ షేర్ చేయాలి కదా. అతను కూడా ఏం చెప్తున్నాడు, హౌ హీ ఎక్స్పీరియన్స్డ్ మై ప్రెగ్నెన్సీ డెలివరీ, హీ హ్యాస్ టు షేర్ కదా. సో లెట్స్ స్పీక్ అబౌట్ మై డెలివరీ. ఓకే గైస్, చలో. బై గైస్, చాలా డేస్ తర్వాత ఈ రోజు మళ్ళీ బ్లాగ్ కి వచ్చాము. Yes, and welcome our little baby angel Tiara into this world. Yep. And for that, thank you so much for all your love, blessings and all the wishes. అంటే మీ బ్లెస్సింగ్స్, మీ గుడ్ విషెస్ వల్లే ఈ రోజు మా చిట్టి తల్లి మా దగ్గరకు వచ్చేసింది. అండ్ వీఆర్ సో గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ, టు గాడ్, టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ ఎవర్ హ్యాస్ ప్రేడ్ ఫర్ అస్. Exactly. And yeah, coming to today's vlog, it is my delivery vlog. Today ఏమేం జరిగింది మీతో షేర్ చేయబోతున్నాము. ఆ లైఫ్ లాంగ్ ఆ మెమరీ నాతో ఉండిపోవాలి ఏదైనా సరే. ఎందుకంటే బీయింగ్ అ మామ్ ఇస్ నాట్ ఈజీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ గైస్. అండ్ ఆ మూమెంట్ లో మా బాడీ ఎలా అయిపోతుందంటే ఇట్స్ కంప్లీట్లీ బ్రోకెన్. అంటే ఆ బోన్స్ బ్రేక్ అవ్వడం, ఆ నొప్పి, అది ఇట్ వాజ్ లైక్ సంథింగ్ వెరీ డిఫరెంట్. అంటే లైఫ్ లో నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయ్యాను అది. అండ్ ఇట్ ఈస్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద ఉమెన్ అవుట్ దేర్. నిజంగా ఒక మదర్ అయిన తర్వాతే తెలుస్తుంది అది ఏంటిది అనేది. సో ఆ డెలివరీ డే ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ యు టెల్ మీ. ఎట్లా స్టార్ట్ అయిందంటే ఆబ్వియస్లీ డాక్టర్ ఒక డేట్ ఇస్తారు, మనకు తెలుస్తుంది. బట్ ఆ డేట్ కన్నా కొంచెం ముందు వెనుక we start getting the this thing that ఎప్పుడైనా బేబీ అవ్వచ్చు అని. సో ఆబ్వియస్లీ ఆ డేట్ ఇచ్చిన కొన్ని రోజుల ముందే నాకు
పెయిన్ స్టార్ట్ అయింది. అదేంటంటే మార్నింగ్ లేచాను, లైట్గా క్రాంప్స్ అనిపించింది. లైట్ తీసుకున్నా, మేబీ బెల్లీ వెయిట్ వల్ల అట్లా అనిపిస్తుంది ఏమో అని నేను పట్టించుకోలేదు. ఫ్రెష్ అప్ అయ్యాను, వెళ్ళి స్నానం చేసుకొని మంచిగా బ్రేక్ఫాస్ట్ చేయడం మొదలు పెడితే ఆ పెయిన్ ఇంకా కొంచెం ఇంక్రీజ్ అయింది. బికాస్ దట్ డే యూ ఆల్సో హ్యాడ్ సమ్ వర్క్, అర్జెంట్గా ఆయన కూడా వెళ్ళాలి. సో కొంచెం క్రాంప్ ఎక్కువ అవడం వల్ల నేను ఏం చేశానంటే వాష్రూమ్కి వెళ్ళి చెక్ చేసుకుంటే స్పాటింగ్ స్టార్ట్ అయింది అనమాట. సో ఆ స్పాటింగ్స్ చూడంగానే కొంచెం గుండె దడం దడం అయింది. బట్ 2 seconds కోసం నేను కొంచెం నా మైండ్ రిలాక్స్ చేసి ఐ సెడ్ ఓకే ఇట్స్ టైమ్ దట్ ఆ బేబీ ఇస్ గోయింగ్ టు కమ్. అండ్ ఆ రిలాక్స్ అయ్యి బయటకు వచ్చాను. అండ్ ఐ టోల్డ్ రోహిత్ దట్ సి రోహిత్ ఇలా అవుతుంది, వెళ్ళాలి, నాకు పెయిన్ స్టార్ట్ అయింది, స్పాటింగ్ కూడా స్టార్ట్ అయింది, సో వీ హ్యావ్ టు రష్ టు ద హాస్పిటల్. హీ వాజ్ లైక్ ఐ యూ షూర్, టెన్షన్ పడిపోయారు. అంటే నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు అంటారు కదా ఒక్కొక్కసారి మనకి ఫేక్ లేబర్ పెయిన్ అని వస్తుంది. ఐ రెడ్ ఇన్ సమ్ ఆర్టికల్స్ అండ్ ఆల్. ఉండొచ్చు. సో మేబీ ఐ వాస్ కన్ఫర్మింగ్, నిజంగా వచ్చిందా నీకు, నిజంగా నా ఈ రోజేనా, అంటే బిలీవ్ అవ్వలేదు నాకు. అరే హీరో ఆ డే వచ్చేసింది, ఆ 9 months వెయిట్ చేసి చేసి ఈ రోజు ఆ డే వచ్చిందని సడన్ గా చెప్తే ఐ వాస్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్. డైజెస్ట్ అవ్వట్లేదు, టెన్షన్ అయిపోతుంది, చెమటలు వచ్చేస్తుంది, ఫేస్ మొత్తం వెరైటీగా చేంజ్ అయిపోయింది నీది. బట్ ఐ వాజ్ లైక్ నో, మనం వెళ్ళాలి, రిలాక్స్ అవ్వు, వెళ్దామని. సో తనైతే చాలా రిలాక్స్ గా, సరే నేను ఇవన్నీ చెప్పను, మీరు వీడియోలో చూడండి ఏం జరిగింది అన్ని మీతో షేర్ చేయబోతున్నాము. చూడండి, మధ్యలో మళ్ళీ విల్ గెట్ బ్యాక్. సో గైజ్ నాకు లైట్గా కొంచెం పెయిన్ స్టార్ట్ అయినాయి అండ్ లైట్గా స్పాటింగ్ స్టార్ట్ అయింది. సో ఎమర్జెన్సీగా నేను ఇప్పుడు హాస్పిటల్ వెళ్ళాలి. నేను అంత టెన్షన్ పడలేదు, కానీ రోహిత్ అయితే ఫుల్ హడావుడిలో ఉన్నాడు. నేను చెప్తున్నాను అప్పటి నుంచి జస్ట్ రిలాక్స్, ఏం కాదు అని. సో ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్తున్నాను. ఇది నా హాస్పిటల్ బ్యాగ్, ఇది నా ఫైల్స్, ఇది కవిత కూడా టెన్షన్ పడుతుంది, కానీ తనకి నవ్వే అలవాటు ఉంది కాబట్టి అలా ఉంది. సో అర్జెంట్గా హాస్పిటల్ వెళ్ళాలి, వెళ్తాను. అక్కడ ఏంటిది అనేది తెలుసుకుందాం. పెయిన్స్ అయితే స్టార్ట్ అయినాయి. నేనేం తినలేదురా. ఇడ్లీ తినిపిస్తావా? నావే కాలేదు, అవే అయిపోతున్నాయి. ఓకే గైస్, అక్కడ కలిసి చూద్దాం ఏంటిది అనేది. ఓకేనా, చలో. వెళ్దామా? రెడీ? ఇప్పుడు మేము హాస్పిటల్కి బయలుదేరాము. అత్తమ్మ ఉంది నాతో, కవిత కూడా వచ్చేసింది తోడికి. అండ్ రోహిత్ స్టిల్ ఇన్ టెన్షన్. అలా కనిపిస్తలేదు. సో బేసిక్ గా ఏంటంటే నేనే టెన్షన్ లో లేనన్నమాట. సో ఇంకా వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం ఏంటిది అనేది. ఇప్పుడు నా డబ్బాలో టిఫిన్ లో డబ్బా ఉంది, చపాతీ ఉంది. పొద్దున్న చిన్న గ్లాస్ పాలు తెచ్చింది అత్తమ్మ బయలుదేరే ముందు. సో కొంచెం పాలు తాగేశాను. అంత బ్యాగ్ అంతా రెడీ ఉంది, వెనుక డిక్కీలో పెట్టారు. సో ఇప్పుడు తొందరగా అక్కడ వెళ్ళి సిచ్యువేషన్ ఏంటిదని తెలుసుకుందాం మనము. ఇందులో అది నేను ఆల్రెడీ రోహిత్కి చెప్తే రోహితే అన్నాడు. వెళ్దాం. ఇందులో చపాతీ ఉంది, కొంచెం తినేస్తాను, ఎందుకంటే మళ్ళీ ఎనర్జీ కూడా కావాలి కదా నాకు, అందుకే. సరేనా? ఓకే, తినేస్తా. तो क्या करना है, अभी तो लेबर रूम में जाएगी ना, पोजीशन में अंदर आऊँगा नहीं आऊँगा पता नहीं, आपको पोजीशन कैसा रखना है, ऐसा नहीं होना चाहिए, ऐसा होना चाहिए, पैर ऐसे नहीं रखना, ठीक है ना, पैर ऐसे। मैं आऊँगा, अगर डॉक्टर अलाउ नहीं करी इन केस, ये वाला ऐसे पैर ऊपर करते हो तो ऐसे हो जाता है नेचुरली, वो नहीं करना, यू हैव टू फोल्ड दिस, तो ये नीचे का पेल्विक ओपन होगा तुम्हारा, ठीक है ना। ఒక్క నిమిషం గైస్, ఇప్పుడు చూసారు కదా ఏం జరిగింది. సో బేసిక్ గా అక్కడ అడ్మిట్ అయిపోయాను నేను. డాక్టర్స్ ఆల్సో సెడ్ దట్ ఇట్ ఇస్ టైం. ఈ రోజే మన టైం వచ్చేసింది. అంటే డెలివరీ టైం వచ్చేసింది. అండ్ దే వే మానిటరింగ్ మై బేబీస్ హార్ట్ బీట్ అన్నమాట అక్కడ. దాని తర్వాత మన గొప్ప డాక్టర్ రోహిత్
ఇట్లా ఇట్లా ఏదో చేస్తున్నారు కదా చేతులు అట్లా ఇట్లా అని. సో వాట్ హీ వాజ్ యాక్చువల్లీ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ మీ ఇస్, ఎంత రీసెర్చ్ చేసావు అసలు దానికోసం? అది ఏంటిది ఫస్ట్ అది చెప్పు. He was telling that we are trying for a normal delivery only, the doctor said. No, doctor said it is very very possible that you can go with a normal delivery if you can bear the pain and if you can wait for some time you can go for the normal అని. సో అక్కడ చాలా హ్యాపీ అయిపోయాం మేము. Because everything was the baby was in the position. And he was telling me that కాలు ఇట్లా కాదు ఇట్లా పెట్టుకోవాలి ఏదో ఏదో అంటారు. మళ్ళీ చెప్పు, మళ్ళీ ఒకసారి చెప్పు. కాదు ఇలా కాదు ఇలా ఉండాలి. ఇలా ఉండాలి. ఇప్పుడు ఇలా పెడితే మనకి ఈ నీస్, ఇది నీస్ అనుకోండి, ఇట్లా పెట్టకూడదంట. కాలేమో ఇట్లా పెట్టుకోవాలంట. సో దట్ డౌన్ మనకి పొజిషన్ బేబీని ఈజీగా పుష్ చేయవచ్చు. సో బేసిక్ గా దట్ వాజ్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ద స్టోరీ. అంటే జస్ట్ బిగినింగ్. యా ఎగ్జాక్ట్లీ. పెయిన్స్ ఎక్కువ అవ్వలేదు. వెళ్ళగానే ఒక 1 hour లో హీ వాజ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ మీ చాలా చాలా. నేనేమో ఓమో నిజంగా గొప్ప డాక్టర్ అని చూసారు కదా ఎట్లా వింటున్నాను. I was trying to divert your mind, you know. కొంచెం కూల్ గా. యాక్చువల్లీ హీ వాజ్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ. అంటే వాజ్ జస్ట్ ఒక్క నిమిషం కూడా నన్ను వదలలేదు. యాక్చువల్లీ ఏంటంటే గైస్, ఇప్పుడు మనకి ఆపరేషన్ థియేటర్ అయినా డెలివరీ రూమ్ అయినా హస్బెండ్స్ ని అలౌ చేస్తారో ఏదైనా నాకు ఒక డౌట్ ఉండేది. ఇది ఫారిన్ కల్చర్ లో అందరినీ అలౌ చేస్తారు. ఇండియాలో కూడా చేస్తున్నారు. బట్ నాట్ ఇన్ ఆల్ హాస్పిటల్స్. నాట్ ఇన్ ఆల్. బట్ ఐ వాజ్ నాట్ ష్యూర్ వెదర్ అలౌ చేస్తారా లేదని. సో ముందు కొన్ని టిప్స్ ఉంటాయి కదా, నేను చదివిన టిప్స్ అన్ని చెప్పేస్తున్నాను. నేను అదే చెప్తున్నాను, చూడు నేను లోపల వస్తానా లేదా నాకు తెలీదు, బట్ యూ జస్ట్ కీప్ ఇట్ దిస్ ఇన్ మైండ్, ఫ్యూ థింగ్స్ that you have to do this and this, not this anta. Yeah, that will help you to deliver the baby in a very smooth way. అందుకని చాలా కామెడీగా అనిపించింది నాకు. అంటే హీ వాజ్ మేకింగ్ మీ లవ్. అంటే ఆ నొప్పులు ఉన్నాయి, ఎక్కువ అవుతున్నాయి మెల్లమెల్లగా. ఫస్ట్ ఏంటంటే 30 minutes కి స్టార్ట్ అయింది. 30 minutes బ్రేక్ కి ఒకసారి, దాని తర్వాత 20 minutes బ్రేక్ కి ఒకసారి. అది చూద్దాం. అది ఎలా అంటే అక్కడ వరకు అయితే మీరు చూసారు కదా, ముందు చూడండి. యా గైస్, సో యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మేము మార్నింగ్ బయలుదేరాం కదా హాస్పిటల్ కి. వి లెఫ్ట్ అరౌండ్ 10:30-11. సో వాట్ వి థాట్, అరే పెయిన్ స్టార్ట్ అయింది కదా, న్యాచురల్ పెయిన్ వస్తుంది, ఏం ఇంజెక్షన్ ఇవ్వకుండా మనకి ఆఫ్టర్నూన్ వరకు బేబీ డెలివరీ అయిపోతుంది అలా అనుకున్నాం మేము. బేసిక్ ఫస్ట్ బేబీ కదా, ఫస్ట్ టైం ప్రెగ్నెంట్. కానీ డాక్టర్ ఏమనింది, అంత ఈజీ కాదబ్బా, మీకు టైం ఉంది, ఇంకా చాలా టైం ఉంది, బట్ యూ హ్యావ్ టు వెయిట్. మరి మీరు ఇంటికి వెళ్తే చాలా రిస్క్ అయిపోతుంది, ఇట్స్ బెటర్ యూ బీ హియర్ అండ్ వెయిట్. అడ్మిట్ చేసేసారు మొత్తానికి. సో ఆఫ్టర్నూన్ మొత్తం అలా గడిచిపోయింది, అలానే మాట్లాడుతూ కొంచెం కామెడీ చేస్తూ. he tried to divert my mind అన్నమాట. Divert your mind. याद रखना क्या वो मत देख कैमरे में नेचुरली कर लेना सब में है, बट किसके हाथ में भी होता है कैसे करना है. पैर में ऐसे रख लोगे ऐसे, ये पैर है समझ, ये पैर है. कहाँ रे, अब तुम ऐसे रहोगे ना पैर ऐसे, तो उसको तुमको ऐसे करना है. छोड़ कर बाहर आना है ना, तो बाहर आने के लिए मसला है, इसमें तीन वॉक कर ले. आपने भी किया था क्या? हाँ चलिए यहाँ पे हो जाएगा मूवमेंट आ रहा है. अब धीरे धीरे बढ़ेंगे ना, इसमें कुछ जरूर कितनी खुश है बेटी, ये देखिए कितनी खुश है, ये नहीं पता अंदर से बेचारी चकरा रही है. ठीक है. సో ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయిన తర్వాత వి థాట్ అరే అభి తో హో జాయేగా యార్, చలో థోడా పెయిన్ ఇంక్రీజ్ అయింది కాబట్టి వి థాట్ చలో హో జాయేగా. మళ్ళీ డాక్టర్ వచ్చి చెక్. నాకు ఏమనిపించింది తెలుసా, న్యూ పేరెంట్స్ కదా, మేము ఏమనుకున్నామంటే వెళ్ళి షాప్ లో ఒక ఐటమ్ తీసుకొని రావడం వరకే మా పని.
అంటే పెయిన్ స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు తొందరగా బేబీ రావాలని అలా అనుకున్నాం. కానీ అస్సలు కథ అప్పుడు స్టార్ట్ అయింది. ఈవినింగ్ తర్వాత పెయిన్ కొంచెం స్టార్ట్ అయింది. డాక్టర్ వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, మెరీనా ఈవినింగ్ కాదు, నైట్ కూడా కాదు, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అనదర్ ఆల్మోస్ట్ 12 hours మేబీ. అండ్ వీ వర్ షాక్డ్. ఎందుకంటే ఆల్రెడీ మార్నింగ్ నుంచి పెయిన్ స్టార్ట్ అయింది. ద ఫస్ట్ పెయిన్ ఇస్ యాక్చువల్లీ 30 minutes కి, హాఫ్ అన్ అవర్ కి ఒకసారి అట్లా పెయిన్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇట్ యూస్ టు గెట్ కామ్. మళ్ళీ ఏమైంది, మెల్లమెల్లగా 20 minutes కి స్టార్ట్ అయింది. దట్ సైకిల్ 10 minutes కి తగ్గుతుంది. అండ్ దట్ పెయిన్ వాజ్ లాస్టింగ్ ఫర్ 2 minutes. కొంచెం ఒక 2 minutes వరకు ఇట్ వాజ్ లాస్టింగ్. సో అలానే 10 minutes అయింది, మళ్ళీ 5 minutes అయింది. సో నాకు తెలిసి నైట్ అయ్యే వరకు నైట్ 10 ఇన్ సర్కిల్ ఆఫ్ 12 hours నా టైం ఏంటంటే 10 minutes కి షిఫ్ట్ అయిపోయింది, 30 minutes to 10 minutes. అండ్ హోల్ నైట్ ఐ వాజ్ ఇన్ లేబర్. ఫర్ ఎవ్రీ 5 minutes నాకు పెయిన్ వస్తుంది. बड़ा है थोड़ा, आएगा बाहर आएगा, मुझे पता लगता है 40 के अंडर ही है. అప్పుడైతే ఇట్ వాస్ లైక్ ఓ మై గాడ్, ఫీలింగ్ హెల్ప్లెస్ గైస్. ఎందుకంటే నేను ఉన్నాను తనతో పాటు. అంటే ఆఫ్టర్ 10-10:30 నైట్ డిన్నర్ చేసిన తర్వాత తనకి పెయిన్ చాలా ఎక్కువ స్టార్ట్ అయింది. అంటే ఎవ్రీ 5 to 6 minutes లో పెయిన్ సైకిల్ రిపీట్ అవుతుంది. ఫర్ 2-3 minutes ఇట్ వాజ్ లాస్టింగ్ అండ్ మళ్ళీ తగ్గిపోతుంది. ఆ బ్రేక్ లోనే ఐ వాజ్ స్లీపింగ్ ఆఫ్. డాక్టర్ వాజ్ ఎగ్జామినింగ్ హర్ అండ్ సేయింగ్ నో, అగైన్ మనకి టైం ఉంది, ఇంకా టైం, యూ హ్యావ్ టు బేర్ ద పెయిన్. డాక్టర్ క్లియర్ గా చెప్పింది, యూ హ్యావ్ టు బేర్ ద పెయిన్, టైం ఉంది ఇంకా. సో వీ వర్ లైక్, అరే అభి క్యా కర్నా హై, ఇట్నా హోల్ నైట్ వీ హ్యావ్ టు. నేను నిజంగా చెప్తున్నాను కదా, హోల్ నైట్ ఆ పెయిన్ ఎవ్రీ 10 minutes కి వస్తుంది నాకు. అండ్ ఎవ్రీ 10 minutes కి నాకు పెయిన్ వచ్చినప్పుడు హీ వాజ్ గెటింగ్ అప్ అండ్ గివింగ్ మీ వాటర్ అన్నమాట, సో దట్ మై బాడీ ఈస్ హైడ్రేటెడ్. నిజంగా ఆ మూమెంట్ లో నాకు నిజంగా అనిపించింది, హౌ అంటే నీ లవ్ నాకు అనిపించింది. అప్పుడు నీ మీద ఎక్కువ ప్రేమ అంటే మళ్ళీ ఎక్కువ ప్రేమ వచ్చేసింది నిజంగా. బికాస్ సి ఐ హావ్ సీన్ మెనీ మెన్ ఆల్సో, ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అయితే చెప్పేశారు మీరు వెళ్ళిపోండి, కుదరదు ఉండడం అని, వాళ్ళు వెళ్ళిపోయారు. బట్ రోహిత్ వాజ్ దేర్. ఇంకా యాక్చువల్లీ అది లేబర్ రూమ్ లో జెంట్స్ ని అలవ్ చెయ్యరు. బట్ హీ రిక్వెస్టెడ్ దెమ్ అండ్ హీ సెడ్ లైక్, లేదు ఐ వాంట్ టు బీ విత్ హర్. ఇచ్చేసారు పాపం, ఫేస్ చూసి అమాయకుడు కదా. ఓకే యూ స్టే. బట్ నిజంగా గైస్, హ్యాట్స్ ఆఫ్ టు అవర్ పేషెంట్స్. ఐ నో మెనీ, all the women, like all the hats off to all the women first of all. ఎందుకంటే ఆ పేషెన్స్ లెవెల్, ఆ పెయిన్ భరించడం, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ టాస్క్. చూడడం అంటే విన్నాను మీరా, బట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ బికాస్ ద వే యూ వర్ హ్యాండ్లింగ్ మీ ఇన్ దట్ సిచ్యువేషన్. లేదు, ఒకవేళ నేను సింగిల్ గా ఉన్నాను అనుకో, నేను చెప్పేస్తా డాక్టర్ నా వల్ల అవ్వట్లేదు, ప్లీజ్ డూ సంథింగ్ అండ్ టేక్, బికాస్ దట్ పెయిన్ వాజ్, అది నెక్స్ట్ లెవెల్ పెయిన్. అసలు మనం బోన్స్ బ్రేక్ అవుతున్నాయి, అసలు కాలు చేతులు పనిచేయడం. ఆల్మోస్ట్ ఫుల్ నైట్, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ నైట్ ఆ పెయిన్ భరించడం అంటే చాలా 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 కష్టం. ఇట్ వాజ్ ఆల్ బికాజ్ ఆఫ్ హిమ్. యా, బట్ బేసికली क्या है, आई नो एवरी वुमन गोस थ्रू दिस एंड ऑल, बट हमारी लाइफ में it's the very first time and I'm seeing in front of my eyes what's happening to her. So our respect, tana meeda respect, love,
ఇంకా 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 పెరిగిపోయింది నాకైతే. అంటే ఇద్దరికి ఒకరి మీద పెరిగిపోయింది No, అంటావా? నిజంగా అక్కడ ఉండి అది చూడడం, లైక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్ హౌ షీఈస్ బీరింగ్ దట్ పెయిన్, హౌ పేషెంట్లీ షీఈస్ వెయిటింగ్ ఫర్ ద బేబీ టు కమ్ అవుట్, లైక్ అంటే ఆ వర్డ్స్ లో ఎక్స్ప్రెస్ చేయలేను అది. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. అంటే లిటరల్లీ అతని కళ్ళు కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి వెన్ ఐ వాజ్ ఇన్ దట్ పెయిన్. నేను రా వీడియో పెట్టేశాను, ఆ నొప్పి ఆ వాయిస్ తోనే మీకు అర్థమైపోతుంది దట్ వాట్ వాజ్ దట్ లెవెల్. యాక్చువల్లీ దట్ వాజ్ ఆల్సో నాట్ ద లెవెల్, దానికన్నా నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ అది దట్ వాజ్ నెక్స్ట్ లెవెల్. బట్ ఆ వాయిస్ తోనే మీకు అర్థమైపోతుంది వాట్ వాజ్ మై కండిషన్. ఆబ్వియస్లీ ఎవ్రీ ఉమెన్ హూ గోస్ టు లేబర్ एक्सपीरियंसेस दिस एंड इट्स समथिंग वेरी वेरी डिफरेंट. किसी का बहुत जल्दी हो जाता है. हाँ, किसी का बहुत जल्दी इजीली हो जाता है. but- నాకేంటంటే కొంచెం ఎక్కువ టైం పడిపోయింది. సో యా ఇది జరిగింది. రోహిత్ వాజ్ విత్ మీ ఇన్ ద లేబర్ రూమ్ అండ్ అసలు రెస్ట్ లేదు, బెడ్ లేదు, ఏం లేదు. పాపం అట్లనే తిరుగుతున్నాడు. 10 minutes ఒక 2 అలా రెస్ట్ తీసుకుగానే నాకు నొప్పి రావగానే హీ వాజ్ గెటింగ్ అప్, గివింగ్ మీ వాటర్, ప్రెసింగ్ మై హ్యాండ్స్ అండ్ లెగ్స్ బికాస్ ఆఫ్ దట్ పెయిన్. ఎందుకంటే మొత్తం బాడీ ఇట్లా అయిపోతుంది అనమాట, స్క్వీజ్ అయిపోతుంది. లోపల ఆర్గన్స్ ఏదో డిఫరెంట్ వెరైటీ అయిపోతుంది. ఇట్ వాజ్ లైక్ నేను ఎట్లా చెప్పినా కూడా తక్కువే అంటున్నా నిజంగా. సో హీ వాజ్ దేర్ విత్ మీ అండ్ ఒక మూమెంట్ కి నాకు నిజంగా అనిపించింది దట్ ఐ కాంట్ బేర్ ఇట్. ఎట్ దట్ టైం అగైన్ హీ అంటే నన్ను మళ్ళీ రీఛార్జ్ చేశాడు. హీ వాజ్ లైక్ లేదు నువ్వు చేయగలుగుతావు, నాకు నీ మీద నమ్మకం ఉంది, నువ్వు చేయగలుగుతావు నాకు తెలుసు. నేను అంటున్నా ఏంట్రా నా మీద నమ్మకం ఉందా నీకు అంటే, నాకు నొప్పి నీకు అర్థమైపోతుంది అంటే నాకు తెలుసు, నీ ఫేస్ చూస్తే నాకు అర్థమవుతుంది దట్ వాట్ యూర్ గోయింగ్ త్రూ. బట్ ఆ సపోర్ట్ ఉంది కదా, దట్ మెంట్ అ లాట్ ఫర్ మీ. అంటే ఇట్స్ దే షుడ్ బి సంబడి టు పుష్ యూ దట్ ఎస్ యూ కెన్ డూ ఇట్ అండ్ యూ వర్ యాక్చువల్లీ ద రీజన్ ఫర్ దట్. నిజంగా యూ వేర్ ద రీజన్ వై ఐ వాజ్ ఏబుల్ టు బేర్ దట్ పెయిన్. లేదంటే నేను ఒక్కతే సింగిల్ గా ఐ జస్ట్ కుడెంట్. అంటే నాలో అంత ఎనర్జీ అయితే నిజంగా లేదు. ఇట్ వాజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఎనర్జీ, యు హావ్ దట్ పేషెన్స్ యాక్చువల్లీ. ఇట్ వాజ్ బికాస్ ఆఫ్ యూ రా. I was in pains and all, no. He was just coming and టచింగ్ మై టమ్మీ, ఇట్లా ఇట్లా మసాజ్ చేసి బేబీతో మాట్లాడుతున్నారనమాట. దట్ మమ్మీకి ఎక్కువ పరేషాన్ చెయ్యొద్దమ్మా తల్లి, బేబీ వచ్చేసి బయట చాలా పెయిన్ చాలా పెయిన్ అవుతుంది, ఇంకా లేట్ చేయకు ప్లీజ్ వచ్చేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ అక్కడ కూడా హీ వాజ్ సేయింగ్ టియారా అంటే హీ యాక్చువల్లీ హీ వాజ్ సో కాన్ఫిడెంట్ దట్ the baby which is going to come out is going to be a girl baby ani. You know that is going You also wanted a girl, right? I wanted a girl, but you knew it's going to be a girl. That is the difference. Maybe I was sure 99% I was sure it's going to be girl. 1% था कि अरे हाँ बॉय भी हुआ तो क्या, चलो ठीक है बॉय भी हुआ तो ठीक है. Yeah, but he was very much saying I want a girl. నాకు తెలుసా నాకు అమ్మాయి పుడుతుంది, నువ్వు చూడు మన ఫస్ట్ బేబీ అమ్మాయి పుడుతుంది అని. ఒకటి యాక్చువల్లీ చెప్పాలనుకున్నాను. నేను ఐ వాజ్ ఇన్ పెయిన్ బట్ ఇట్ వాజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ మీ టు కంట్రోల్ మై ఇమోషన్స్ ఈక్వల్లీ. ఎందుకంటే నువ్వు చెప్తున్నావు కదా అప్పుడు నేను ఎందుకు టెన్షన్ పడట్లేదు ఎక్కువ స్టార్టింగ్ నుంచి అని. సో బేసిక్గా వెన్ ఐ గాట్ టు నో దట్ ఐఎమ్ గోయింగ్ టు డెలివర్, నేను మైండ్లో పెట్టుకున్నాను అనమాట దట్ లేదు ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను నా మైండ్ని ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలి. నేను ఫస్ట్ థింగ్ బీపీ కంట్రోల్ అవ్వాలి. ఎప్పుడైనా డెలివరీ ఉన్నప్పుడు ఆ బీపీ షుడ్ బీ బ్యాలెన్స్డ్. టెన్షన్ తీసుకోకూడదు, అంటే అది ఫ్లక్చువేట్ అయితే చాలా ఇష్యూస్ అవ్వచ్చు లాస్ట్ మూమెంట్లో ఏదైనా. సో నేను అదే మైండ్లో పెట్టుకున్నా నా మైండ్ని, నా బాడీని అండ్ నా ఎమోషన్స్ని కంట్రోల్ పెట్టుకుంటాను. ఐ విల్ నాట్ లూజ్ దట్. సో దానివల్ల కూడా నాకు కొంచెం హెల్ప్ అయింది. బికాస్ నా హోల్ ప్రెగ్నెన్సీ నేను చాలా కామ్ సటిల్ అండ్ ఐ టు ఇరిటేటెడ్. ఎంత కంట్రోల్ అయితే ఐ టు కంట్రోల్ మై సెల్ఫ్.
జనరలీ అంటారు కదా ప్రెగ్నెన్సీలో మూడ్ స్వింగ్స్ ఎక్కువ అవుతాయి. ఆబ్వియస్లీ అవుతాయి. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ బికాజ్ మనము అంత బరువు తీసుకొని నడవడం, చేయడం, వంట చేయడం, క్లీనింగ్ చేయడం ఇస్ మళ్ళీ నాట్ ఈజీ. వామిటింగ్స్. మళ్ళీ దాని మీద వామిటింగ్స్, కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయ్యేది నాకు 1 వీక్ వరకు. సో ఒక మైండ్ చాలా డిఫరెంట్ అయిపోతుంది. బట్ ఎస్ వీ మేడ్ ఇట్ అ పాయింట్, హీ ఆల్సో మేడ్ ఇట్ అ పాయింట్ దట్ థింగ్స్ గో వెరీ స్మూత్లీ ఇన్ అవర్ లైఫ్. చాలా కూల్గా ఒక్కసారి ఇఫ్ ఐ వాస్ గెటింగ్ ఇన్ టు హైప్ హీస్ టు కామ్ మీ, మళ్ళీ నేను లేదు ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ అని మనం అట్లా బ్యాలెన్స్ చేసుకున్నామంట ప్రెగ్నెన్సీ మొత్తం. సో ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఆల్సో ప్లానింగ్ ఫర్ అ బేబీ ఆర్ యు ఆర్ ప్రెగ్నెంట్ అండ్ ఆల్, నా జెన్యున్ సజెషన్ ఏంటంటే యాజ్ అ పార్ట్నర్, మీ పార్ట్నర్ ఎవరున్నా సరే మీ పార్ట్నర్ ని మిమ్మల్ని కన్సోల్ కామ్గా ఉంచమని చెప్పండి. ఇట్స్ వెరీ న్యాచురల్ మూడ్ స్వింగ్స్ రావడం, బట్ మీరు కూడా ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇన్ యువర్ హ్యాండ్స్ అండ్ యువర్ మైండ్ దట్ హౌ యూ కంట్రోల్ యువర్ బాడీ. అంతే. టు ఆల్ ద హస్బెండ్స్ అవుట్ దేర్, హా. ఐ టెల్ యూ, నేను మీకు ఒక మాట చెప్తాను, మీ వైఫ్ డెలివరీ ఉన్నప్పుడు పక్కనే ఉండాలి. Yes. యూ హ్యావ్ టు సీ దాట్. యాక్చువల్లీ అంటే వినడం అవన్నీ వేస్ట్. అవును. నిజంగా అక్కడ ఉంటే మీకు నిజంగా తెలుస్తుంది వాట్ దే గో A త్రూ. woman ఈవెన్ goes through. నాట్ లైక్ ఐ నో మై మామ్, ఎవ్రీవన్ హ్యాస్ గోన్ త్రూ దాట్, బట్ లైవ్ అక్కడ చూడడం ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్ప్రెస్ దాట్ ఇన్ వర్డ్స్ అనమాట. సో యూ హ్యావ్ టు బీ దేర్ బిసైడ్ హర్, యూ హ్యావ్ టు సపోర్ట్ హర్. Yes. I will encourage her that yes, you can do it. నైట్ అలానే మొత్తం గడిచిపోయింది. మళ్ళీ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ వీఆర్ లైక్ అప్ తో హోజా యార్, ప్లీజ్ టియా కమ్, టియా వీఆర్ వెయిటింగ్ ఫర్ హర్. Yes. అగైన్ డాక్టర్ సెడ్, పెద్ద షాక్ ఇచ్చారు డాక్టర్, టు వెయిట్ ఫర్ అనదర్ 8 hours. Oh yeah. తెరుకొని పోలా నేను. యాక్చువల్లీ ఏం జరిగిందంటే నాకు తర్వాత చెప్పాను, ఎందుకంటే తను ఇంకా టెన్షన్ పడిపోతుంది కాబట్టి డాక్టర్ ప్లీజ్ ట్రై టు మేక్ హర్ కామ్, లేదంటే సీకి వెళ్దామంటే విల్ గో విత్ सी एंड ऑल. సో ఐ వాజ్ లైక్ पूरा रात निकल गया, दिन निकल गया, almost 20 to 22 hours. 22 hours लेबर. हाँ, इतना टाइम निकल गया, इतना टाइम मेहनत करने के बाद why to go with see? I was like okay, I have to tell her. So I went to her and I told her just wait 1.5 hour. అంతే చెప్పాను నేను, ఎందుకంటే టెన్షన్ పడిపోతుంది. నేనే టెన్షన్ పడ్డాను. 6 hours అంటే తనకి 6 hours అంటే అమ్మా. సో బట్ యు నో వాట్, నిజంగానే నేను నీకు చెప్పాను కదా 1.5 వెయిట్ చేసుకో. ఆఫ్టర్ 2 hours తన పెయిన్ వాజ్ అట్ అనదర్ లెవెల్. అండ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిందా? సరే, దే హ్యాండ్ దే ఇవి హ్యాండ్. బ్రీత్ 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 బ్రీత్. ఎస్ ఎస్ ఎస్. डीप डीप ब्रीथ लो. हाँ ऐसे लो, सही कर रही, वैसे ही करो.
Yes. Nose breathe. Deep breathe. Deep breathe. తీసుకుంటారు ఇది అక్కడ ల్యాబ్లో టెస్ట్లు చేస్తారు మేడం. తీసుకుంటారు ఎన్ని అంటున్నారా? ఒక 2 ml అట్లా వేసుకుంటాం. 4 samples గట్టి పట్టుకో. స్మాల్ బ్రిక్ में వచ్చింది, కనిపించింది లైట్గా. అండ్ ఆ మూమెంట్ లో అప్పుడు దాకా అయితే రోహిత్ వాజ్ విత్ మీ. డాక్టర్ ఫటాఫటా వచ్చేసింది. ఎమర్జెన్సీ And నేనే మీకు తెలుసా నేనే డాక్టర్ కి చెప్తున్నా మై వాటర్ బ్రోక్ నేనే చెప్తున్నా తొందరగా డాక్టర్ ని పిలవండి. అప్పుడు దాకా మెయిన్ డాక్టర్ రాలేదన్నమాట. సో నేనే చెప్తున్నా. ఇంకొక డాక్టర్ వచ్చింది, తనకి మేబీ అంత ఐడియా లేదు అనుకుంటా, షీ వాజ్ వెరీ న్యూ. సో నేను అంటున్నాను మై వాటర్ బ్రోక్, కాల్ ద డాక్టర్ ఫటాఫటా అంటే అప్పుడు ఫటాఫటా పిలిచేశారు డాక్టర్ ని. పిలిచిన తర్వాత ఏం చెప్పారంటే డాక్టర్, రోహిత్ ప్లీజ్ గో అవుట్ ఆఫ్ ద రూమ్, ఆపరేషన్ థియేటర్. ఎవరన్నా వాట్, రోహిత్ షుడ్ గో అవుట్ ఆఫ్ ద ఆపరేషన్ థియేటర్? పంపించేశారు, వెళ్ళిపోయాడు. మళ్ళీ లోపల నేను బయట నుంచి ఇంత చూస్తున్నాను. చాలా నన్ను లైక్ షీ వాస్ షౌటింగ్ లైక్ నెక్స్ట్ లెవెల్. ఐ థింక్ మొత్తం హాస్పిటల్ కో ఆవాజ్ అరావుగా అంత పెయిన్ ఉంది అక్కడ. నేను అరుస్తుంటే వాళ్ళు ఏమంటారు, అరవకండి. నేను అన్న ఎట్లా అరవకూడదు, అంత నొప్పిలేస్తుంది, ఎట్లా అరవకూడదు. ట్రైంగ్ టు టెల్ మీ కే సేవ్ ఎనర్జీ, బట్ ఆ మూమెంట్ లో సేవింగ్ ఎనర్జీ అంతా భాడమే జావ్. యువర్ పెయిన్ ఇస్ సో మచ్ దట్ యూ కాంట్ స్టాప్ స్క్రీమింగ్. సో ఆ మూమెంట్ లో నేను డాక్టర్ కి చెప్పేసా, డాక్టర్ ప్రామిస్ చేయి, దాని తర్వాత నేను డెలివరీ చేస్తా అంట. సో దట్ ఇప్పుడు నవ్వాలా ఏంటి నాకు అర్థం కాలే ఆ టైంకి. అంటే ఆ మూమెంట్ లో డాక్టర్స్ కూడా నవ్వేశారు. తర్వాత వాళ్ళు అన్నారు, అమ్మ తల్లి సరే గెట్ యువర్ హస్బెండ్ ఇన్సైడ్ అని. They called him in, but even though it was taking some time for the delivery. So that was the biggest comedy anamata jarigindi, where we were like, tarvata Rohit was laughing like hell. మొత్తానికి they allowed him inside, and అక్కడ కూడా ఒక ట్విస్ట్ వచ్చింది. ఆ ట్విస్ట్ ఏంటిది అనేది నేను మీకు నెక్స్ట్ వ్లాగ్ లో షేర్ చేస్తాను. సో దట్ ఐ కెన్, అంటే ఈ వ్లాగ్ లో చాలా ఎక్కువ లెంత్ అయిపోయింది మనకి కన్వర్జేషన్. సో యా, అండ్ దెన్ ఆఫ్టర్ దట్ వెదర్ ఇట్ వాజ్ C సెక్షన్ ఆర్ నార్మల్, అది కూడా నేను షేర్ చేస్తాను. అట్ లాస్ట్ ఆ బేబీ వాజ్ అవుట్ అండ్ షీ వాజ్ సో మెస్మరైజింగ్. వచ్చేసింది కాదు, ఇట్స్ అ బేబీ గర్ల్ అని అన్నా నేను. ఎలా బేబీ గర్ల్. And I was in tears actually. Yes, this was his expression. And కానీ ఆ టైం నేను వీడియో తీయలేకపోయాను. I was in some different world. That moment actually is only in our eyes, only captured into our eyes, and that was the most beautiful moment that we both experienced together. And I can never forget that. Never forget that moment, looking at our little beautiful princess. I mean like మా ముందు ఇట్లా అమ్మా ఎంత మంచి ఫీలింగ్ అంటే అది రియలీ బ్లెస్డ్. సో బేబీ అయితే వచ్చేసింది అండ్ వి వర్ సో ఎక్సైటెడ్. బట్ బేబీ రావగానే వాళ్ళు నాకు ఇవ్వలేదు బేబీని. సో బేబీని NICలో తీసుకెళ్ళిపోయారు. అండ్ అది ఎందుకు తీసుకెళ్లారు, ఏంటిది రీజన్ అనేది కూడా మీతో అందరితో షేర్ చేస్తాను. అండ్ మై డెలివరీ, వెదర్ ఇట్ వాజ్ అ నార్మల్ డెలివరీ ఆర్ C సెక్షన్, లాస్ట్ మూమెంట్ లో ట్విస్ట్ అని చెప్పాను కదా, సో అది ఏం జరిగింది అనేది కూడా నేను మీకు షేర్ చేస్తాను. Maybe నువ్వు కంటిన్యూ చేయి. I'll see you guys in next vlog. Take care guys.
Stay tuned, like, share and subscribe to Marina's World. ఓకే సో అది జరిగింది గైజ్. యాజ్ ఐ టోల్డ్ యూ ఆ ట్విస్ట్ ఏంటో అనేది మీ అందరితో షేర్ చేస్తాను. ఆబ్వియస్లీ మా బేబీ లేచింది కాబట్టి వీ హ్యావ్ టు ఎండ్ ద వ్లాగ్ హియర్. అండ్ యా నేను కూడా తొందరగా వెళ్ళాలి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మెరీనాస్ వరల్డ్. అండ్ యా నెక్స్ట్ వ్లాగ్ ఏమొస్తుందంటే మై ఫస్ట్ డే ఆఫ్టర్ డెలివరీ అనేది అండ్ సీయింగ్ మై బేబీ ఫర్ ద ఫస్ట్ టైం. సో అది మీ అందరితో షేర్ చేయబోతున్నాను. సో జస్ట్ స్టే ట్యూన్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. Lots of love from Rohit, Marina and Tiara. Bye.